హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే ముందుగా ప్రతి ఒక్కరికి ఏపీ హైకోర్టుకు సంబంధించిన రేపైతే ఎగ్జామ్స్ ఎవరైతే రాసిన వాళ్ళకి ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ ఏరియాలో అయితే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయో వాటి గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. వీటి గురించి సింపుల్ షార్ట్ అండ్గా డిస్కస్ చేసి మీకు డైరెక్ట్ ఎలాంటి ఎవరైనా ఏది ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి, ఏ ఏరియాల నుంచి వస్తున్నాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే పద్మ విభూషణ్ అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద తెలుగు పర్సన్స్ హూ రిసీవ్డ్ పద్మ విభూషణ్? కరెక్ట్ ఆన్సర్ దువ్వూరి నాగిరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎన్నికైంది ఎవరు? రీసెంట్లీ హూ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇన్ ఏపీ? కరెక్ట్ ఆన్సర్ పూలపర్తి రామాంజనేయులు. నెక్స్ట్ క్వశ్చన్, మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహిస్తుంది? వేర్ విల్ ఆంధ్రప్రదేశ్ అరేంజ్మెంట్ మెగా హ్యాండ్లూమ్ పార్క్? కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన 2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ఎంత? వాట్ ఈస్ ద యాన్యువల్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2025-26 రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ బై ఆంధ్రప్రదేశ్? కరెక్ట్ ఆన్సర్ 3,22,359 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గోదావరి బోర్డు చైర్మన్గా నియమితులైంది ఎవరు? ఇక్కడ కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్ అనేది కొంచెం మిస్టేక్ ఉంది. ఇక్కడ కరెక్ట్గా మీరు ఇంగ్లీష్లో చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మిస్టేక్ అయినా క్షమించండి. హూ వాస్ రీసెంట్లీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ గోదావరి బోర్డ్? కరెక్ట్ ఆన్సర్ బిపి పాండే. దీనికన్నా ముందు ఏకే ప్రధాన్ ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద స్పోర్ట్స్ పర్సన్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ టు గెట్ అర్జున అవార్డ్ ఇన్ 2024? 2024లో అర్జున అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఎర్రాజు జ్యోతి. నెక్స్ట్ క్వశ్చన్, 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ఎక్కడ జరిగాయి? వేర్ వాజ్ ద 12th తెలుగు మహాసభ హెల్డ్? కరెక్ట్ ఆన్సర్ ఏ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైంది ఎవరు? ఏ శ్రీ వైష్ణవి, బి అంబులా వైష్ణవి, సి కమల మిశ్రా, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ అంబులా వైష్ణవి. నెక్స్ట్ క్వశ్చన్, హూ రీసెంట్లీ టుక్ చార్జ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఒరిస్సా? ఇటీవల ఒరిస్సా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఖమ్మంపాటి హరిబాబు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ గవర్నమెంట్ సెలబ్రేట్స్ తెలంగాణ ఉమెన్స్ టీచర్స్ డే ఇన్ హూజ్ నేమ్? తెలంగాణ ప్రభుత్వం ఎవరి పేరు మీద తెలంగాణ మహిళా టీచర్స్ దినోత్సవం జరుపుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ బి సావిత్రిబాయి పూలే. జనవరి 3న తెలంగాణ గవర్నమెంట్ అనేది అధికారికంగా ప్రకటించడం జరిగిందన్నమాట టీచర్స్ దినోత్సవంగా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్ పార్కులు ఉన్నాయి? హౌ మెనీ టైగర్ రిజర్వ్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ ద కంట్రీ? ఏ 48, బి 57, సి 55, డి 58. 58 వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్, ఇది మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఏ రాష్ట్ర గవర్నర్, బి భారత ప్రధానమంత్రి,
సి రాష్ట్రపతి, డి ప్రధాన న్యాయమూర్తి. కరెక్ట్ ఆన్సర్ సి వచ్చేసి రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు గ్రామసభ గురించి ప్రస్తావించబడింది? ఏ ఆర్టికల్ 243 బి ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 డి ఆర్టికల్ 243 కరెక్ట్ ఆన్సర్ డి ఆర్టికల్ 243 నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మొదటి మహిళా ముఖ్యమంత్రి, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్, ఏ దామోదర్ సంజీవయ్య, బి మాయావతి, సి సుచేత కృపలాని. పైన ఉన్నని ఏవి కావు. సుచేత కృపలాని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన నది, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, ఏ గోదావరి నది, బి గంగా నది, సి కృష్ణ, డి తుంగభద్ర. కరెక్ట్ ఆన్సర్ గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ ఆటలో హ్యాట్రిక్ అంటే ఏమిటి? ఈ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలో రికార్డ్ స్ట్రెంత్ 19/9/2019లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. మనం చూసుకున్నట్లే 3 పరుగులు తీయడం, బి టోపీ తీయడం, సి 3 వరుస బంతుల్లో 3 వికెట్ తీయడం, డి 3 సార్లు రన్అట్ చేయడం. కరెక్ట్ ఆన్సర్ సి 3 వరుస బంతుల్లో 3 వికెట్ తీయడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క శాస్త్రీయ నృత్యాలు ఏమిటి? ఇది కూడా ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్లో 10/9/2022లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది తెలంగాణలో. ఏ తమిళనాడు భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, బి తమిళనాడు మోహిని అట్టం, ఆంధ్రప్రదేశ్ భరతనాట్యం, సి తమిళనాడు పేరణి, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, డి తమిళనాడు ఓనం, ఆంధ్రప్రదేశ్ పేరణి. కరెక్ట్ ఆన్సర్ ఏ తమిళనాడు భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా ఎవరు వ్యవహరిస్తారు? హూ విల్ యాక్ట్ ద పైలట్ ఆఫ్ ద డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ డెవలప్డ్ బై స్పేస్ ఎక్స్? ఏ శుభాంశ్ శుక్లా, బి సుభాష్ మణి, సి సత్యదేవ్, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ సుభాంశ్ శుక్లా. దాని గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా దాని గురించి చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాగరాజ్లో కుంభమేళలో జరిగే తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఎవరిని నియమించారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు కండక్ట్ ద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ ద స్టాంపేడ్ ఎట్ ద కుంభమేళ ఇన్ ప్రయాగరాజ్? ఏ జస్టిస్ సతీష్ కుమార్, బి జస్టిస్ మనోహర్ లాల్, సి జస్టిస్ కృష్ణ కుమార్, డి ఆనంద్ ఘోష్. కరెక్ట్ ఆన్సర్ సి జస్టిస్ కృష్ణ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే యంత్రం, ఏ మిషన్ దట్ కన్వర్ట్ ద కెమికల్ ఎనర్జీ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఏ డైనమో, బి మోటార్, సి ఇన్వర్టర్, డి బ్యాటరీ. కరెక్ట్ ఆన్సర్ బ్యాటరీ. ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్మరసంలో ఉండే యాసిడ్ ఏది? వాట్ ఈస్ ద యాసిడ్ ఇన్ ది లెమన్ జ్యూస్? ఏ ఫార్మిక్ యాసిడ్, బి లాక్టిక్ యాసిడ్, సి సిట్రిక్ యాసిడ్, డి టాటారిక్ యాసిడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ సిట్రిక్. ఈ లెవెల్లో ప్రతిసారి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఫార్మిక్ యాసిడ్ వచ్చేసి చీమ కుట్టినప్పుడు చీమ మంట ఉన్నప్పుడు ఎలువడెత్తుంది. లాక్టిక్ యాసిడ్ అనేది పాలల్లో ఉంటుంది. ఈ టాటారిక్ యాసిడ్ వచ్చేసి ఇది చింతపండులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి. నేషనల్ ఫ్లాగ్ లెంత్ టు విడ్త్ రేషియో. ఏ 3:5, బి 2:3, సి 1:3, డి 5 ఇవి కాదు. ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి 3:2. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైంది ఎవరు? హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి? ఇక్కడ ఎడిటింగ్ అతను ఎడిట్ చేయలేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంబులా వైష్ణవి. అంబులా వైష్ణవి కరెక్ట్ ఆన్సర్. అంబులా వైష్ణవి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.